హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 9వ భాగాన్ని వినేద్దాం. సరే గాని ఇంకా ఇల్లు వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఉమా నువ్వు అన్నాడు వికాస్. మహి ఉమాలు ఇద్దరు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండగానే ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు, అమ్మ గురించి చెప్పాను అన్నాడు వికాస్. రేయ్ నిన్ను, మా అత్త అంత చెడ్డగా ఏం ఉండదులేరా, పాపం అందరూ తనని అపార్థం చేసుకుంటున్నారు అన్నాడు మహి. సరే గాని ఇంకా వెళ్దామా అన్నాడు వికాస్. ఉమా ఒక్క నిమిషం అన్నాడు మహి. ఏంటండి? అత్తయ్య కోపంలో ఒక్క మాట అన్నా కూడా నువ్వు ఏమనుకోకు ప్లీజ్ అన్నాడు మహి. అలాగే అండి. సరే పద. అదేంట్రా నువ్వు అక్కడున్నావు, ఏమైంది? ఏమైందా? మీరు కారులో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేనెందుకు అని ఏడ్చావులే నువ్వు నీ మాటలు, పద అన్నాడు మహి. మీరు వెళ్తూ ఉండండి, డిక్కీలో కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి దింపి వస్తాను అన్నాడు వికాస్. సరే పద ఉమా, ఈ బ్యాగ్ ఇవ్వు అన్నాడు. అప్పుడే ఇంట్లో నుండి బయటికి వస్తున్న కావ్య మహిని చూసి బావా అనుకుంటూ వచ్చి హక్ చేసుకుని, ఏంటి బావా ఒక్క ఫోన్ కూడా లేదు, ఎంత అమ్మ మాట్లాడకపోతే నువ్వు కూడా మాట్లాడవా నాతో అని అడిగింది. అలాంటిదేం లేదు కావ్య, కొద్దిగా వర్క్ అందుకే. అవును నీ స్టడీస్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. అయిపోయాయి, ఇంకా ఒక సెమిస్టర్ అంతే. కావ్య తను ఉమా నీకు తెలుసుగా. తెలుసు బావా, తను తెలియకపోతే ఎలా నాకు అంటూ మూతి తిప్పుకుంటుంది. ఏంటి కావ్య నువ్వు అలా మాట్లాడుతున్నావు? అవును బావా, తను మిసెస్ ఉమా మహేశ్వర్ కదా. హలో అక్క, మరీ అంతలా చూడకు, జస్ట్ జోక్ చేశా అంతే. అయినా నీకు చాలా చాలా థ్యాంక్స్ బావ నుండి నన్ను తప్పించినందుకు అంటుంది కావ్య. ఏంటే కావ్య నువ్వనేది అంటాడు మహి. నీ నుండి అక్క నన్ను తప్పించిందని చెప్పా. ఎలా ఉన్నావక్క? పెళ్లిలో చూసిందే నిన్ను, బాగున్నా కావ్య అన్నది. సరే పదండి లోపలికి వెళ్దాం. అమ్మా మహి బా వచ్చాడు, ఎక్కడున్నావే? అబ్బా ఏంటే? ఓ మహి వాళ్ళు వచ్చారా అనుకుంటూ హాల్లోకి వచ్చింది. అత్తయ్య ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగున్నా, నువ్వేంట్రా అలా చిక్కిపోయావు, ముఖం పీలగా అయిపోయింది, ఏంటి ఇలా తయారయ్యావు అని అడిగింది. అమ్మా నీ కళ్ళు సరిగానే పనిచేస్తున్నాయా? బావ అప్పటికంటే ఇప్పుడే బాగున్నాడు అన్నది కావ్య. అత్తయ్య తను ఉమా నా భార్య. ఉమా మహి ఇద్దరూ కాళ్ళకి దండం పెట్టారు. లేయ్ మహి, చాలా చాలా సంతోషంగా పిల్లా పాపలతో నీ జీవితం సుఖంగా ఉండాలి, ఉమా వైపు చూసి సంతోషంగా ఉండు అన్నది తులసి. సరే కావ్య వెళ్ళి వికాస్ గది చూపించు, వెళ్ళు. మహి ఫ్రెష్ అయి రాపోరా, టీ పెట్టిస్తాను అన్నది. సరే అత్తయ్య. ఉమా పద. బావా రా, వికాస్ గది అక్కడుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ గది వైపు వెళ్తుంటే ఉమని ఇదిగో అమ్మాయి ఇలా రా అని పిలిచింది. ఏంటి పిన్ని గారు? పిన్ని ఎవరు నీకు? దారిని పోయే వాళ్ళతో వరుసలు పెట్టి పిలిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు, నీలాగా ఎవరితో అంటే వాళ్ళతో అన్నది తులసి. అప్పుడే అక్కడికి వచ్చిన వికాస్, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? తాను మహి భార్య అంటే ఈ ఇంటికి ఆడపిల్లే కదా, నువ్వు దారిని పోయే వాళ్ళతో అంటున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు నాకు బాగానే అర్థమవుతుందిలేరా. ఈ అమ్మాయి లేకుంటే ఇప్పుడు కావ్య మహి భార్యగా ఉండేది, మహి కావ్య దగ్గర నుండి ఈ పెళ్లి జరిపించేవారు. మీకు ఏ బాధ ఉండకపోవచ్చు, కానీ నాకు బాధగా ఉంటుంది. నా కూతురు ఉండే స్థానంలో వేరెవరో ఉంటే నేను చూసి ఎలా ఉండగలను? అయినా నేను తనని రమ్మని పిలవలేదే, తనే వచ్చింది అన్నది తులసి. అమ్మా ఇంకా ఆపుతావా నువ్వు? ఉమా నువ్వెళ్ళు, ఏమనుకోకు. పర్లేదులే అన్నయ్య. అమ్మా నువ్వు ఇలా అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో చెప్పు. బాధపడాలనే కదరా అనేది, నేను ఎంత బాధపడి ఉంటా అది ఎవరు అర్థం చేసుకోరు ఏంటో. దేవుడా కొద్దిగా అమ్మకు మంచి బుద్ధివు తండ్రి. కావ్య కూడా రా అక్క, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, రా ఇలా కూర్చో. ఎవరిని వెతుకుతున్నావు? ఓహో భావన, ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు అన్నది. అదేం లేదు, ఊరికే గది చూస్తున్నాను అన్నది. అవునా, నేను బావని అనుకున్నానులే. కావ్య నువ్వు అక్క ఒకటి చెప్పనా, ముందు బావ నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు అది ఎవరో అమ్మాయి కోసమని చాలా బాధపడ్డా. ఎంత అంటే అసలు చిన్నప్పటి నుండి అమ్మ నాకు బావకు పెళ్ళి అంటుంటే ఎంత సంతోషంగా ఉండేదానో. బావ కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. అలా ఉన్న బావ ఎవరో అమ్మాయి కోసం నన్ను వద్దు అనేసరికి ఆ ప్రేమించిన అమ్మాయి మీద చాలా కోపం వచ్చింది నాకు. కానీ బావ వచ్చి నాకు చెప్పినప్పుడు అనిపించింది అమ్మాయి ఎవరో చాలా లక్కీ అని. అవునా, ఏం చెప్పాడు? అబ్బా నీకేం తెలీదా? లేకపోతే నా మాటల్లో నీ మీదున్న ప్రేమను తెలుసుకోవడానికి ఉబలాట పడుతున్నావా అన్నది కావ్య. చెప్పు కావ్య ఏం చెప్పాడు అని అడిగింది. అదా, బావ నాతో చూడు కావ్య, నేను ఎప్పుడూ నిన్నలా చూడలేదు. అదే కాక నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తనతోనే నా జీవితం.
ఒకవేళ నువ్వు బాధపడుతున్నావని లేక అత్తయ్య బాధపడుతుందని నేను చేసుకున్నా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ నా భార్యగా స్వీకరించను కూడా. ఇంకా ఇప్పుడు చూసుకున్నంతగా కూడా పెళ్ళయ్యాక చూసుకోలేను. నా జీవితంలో నేను ప్రేమించిన అమ్మాయికి తప్ప మరొకరికి చోటు లేదు, ఉండదు కూడా. ఇంకా నీ ఇష్టం, నువ్వే అత్తయ్యకి నచ్చజెప్పు అని చెప్పినప్పుడు అర్థమైంది తను నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడో. నిజంగా నువ్వు చాలా లక్కీ అక్క. అవును, నేను చాలా లక్కీ అనుకుంటూ ఉంది ఉమా. ఏంటి ఆలోచిస్తున్నావక్క? ఏం లేదు. సరే, నేను వెళ్ళి టీ తెస్తాను, పద నేను కూడా వస్తాను అన్నది ఉమా. సరే అక్క. అయినా మీ శ్రీవారు స్నానానికి వెళ్ళి వచ్చేలోగా చాలా టైం పడుతుందిలే. నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు? కింద అయితే అందరూ ఉంటారు, వాళ్ళకి నిన్ను పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది. అమ్మ టీ పెట్టు అక్కకి, నేను ఇప్పుడే వస్తాను అన్నది కావ్య. ఏంటి ఆ అమ్మాయి టీ నేను నీకు పెట్టి ఇవ్వాలా? అయ్యో కావ్య ఏదో అలా అన్నది. నేను పెడతాలేండి, మీరు పక్కకి జరగండి అన్నది. పెట్టు, అక్కడున్న గిన్నె తీసుకో. సరే. అమ్మో ఏంటి ఇది చాలా వేడిగా ఉంది. ఏంటి చేతులు కాలాయా? బాధగా ఉందా? ఉమా అవును అన్నట్టు మొహం బాధగా పెడుతుంది. మరి చిన్నప్పటి నుండి ఎన్ని ఆశలు పెట్టుకొని మా అన్న చెల్లి బంధం మహి కావ్యల పెళ్లితో ఎప్పటికీ విడిపోకుండా నా కూతురు నా అన్న ఇంట్లో సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. నాకు నువ్వొచ్చి చేశావు చూడు, ఆ బాధ కంటే ఇదేమీ ఎక్కువ కాదులే. చూసింది చాలు కానీ వెళ్ళి టీ పెట్టు. ఇదేంటే నిన్ను ఇంకా ఎలా అవమానిస్తానో చూడు. అయినా నువ్వు నన్ను ఏమీ అనలేవు. నాకు తెలుసు మహి నిన్ను సైలెంట్గా ఉండమని చెప్పుంటాడని. వాడికి నేనంటే అంత ఇష్టం అనుకుంటూ తులసి ఉంది. టీ పెట్టి టీ తీసుకోండి అని చెప్పింది. బయట ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వు. ఇచ్చాక అక్కడ టిఫిన్ చేయడానికి పెట్టినవన్నీ తీసుకుని వెళ్ళి బయట పెట్టు. సరే అండి. అక్క నువ్వేంటి ఇవి చేస్తున్నావు? అక్కడ పెట్టి నువ్వురా అన్నది. కావ్య అన్నీ పెట్టేశాలే, అయినా నువ్వెందుకు చేస్తున్నావు? నాకు తెలుసు నీ మీద కోపంతో అమ్మ చెప్పింది కదూ. అమ్మని కావ్య పిన్ని ఏం చెప్పలేదులే, నేనే చేశా, వదిలే. ముందు టీ తాగు, అక్కడుంది. సరే కానీ నువ్వేం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదులే, సరేనా? అలాగే అక్క, వెళ్ళు, బావ స్నానం చేసుంటాడు, నువ్వు రెడీ అయి రాపో. సరే అని అన్నది ఉమా. ఏంటి ఉమా, మా అత్తయ్య నిన్ను అస్సలు వదలలేట్లేదు కదా నిన్ను? నాకు తెలుసు తను చాలా మంచిది, అందులో నువ్వు నా భార్య అంటే అదే వాళ్ళ దృష్టిలో, అందుకే నిన్ను అంత బాగా చూసుకుంటుంది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిందాం. ఈలోపు నేను వెళ్ళి టీ తాగుతూ కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, అవసరం ఉంటే పిలువు అన్నాడు. అలాగే అన్నది ఉమా. అసలు నేను పోయిన జన్మలో ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేస్తుంటా, అందుకే ఇలా ప్రతిసారి అందరి దృష్టిలో నేనే దోషిగా మిగులుతున్నాను. అసలు నా జీవితం ఎందుకు ఇలా అని నేను అనుకుంటూ ఉంటే ఆ పిన్ని నేను ఎక్కడ మహితో సంతోషంగా ఉన్నానని నన్ను నా ముఖం మీదనే అన్ని మాటలంటూ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. రాను రాను నాకు ఇవన్నీ అలవాటు అయిపోతున్నాయిలే, ఏం చేస్తాం అనుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చింది. అక్క ఏం చేస్తున్నావు అసలు, బయటికి కూడా రాకుండా? అక్క నువ్వు ఇలా హెయిర్తో చాలా చాలా బాగున్నావు అని అంటుంది కావ్య. అవునా? అందుకే బావ నీకు పడిపోయి ఉంటాడు. అవునవును, నాకు అదొక్కటే తక్కువ అనుకుంటుంది. పద వెళ్దాం అక్క, చాలామంది వచ్చారు బంధువులు, ఉండు జడ వేసుకొని వస్తాను అన్నది. త్వరగా రా, అందరూ వస్తున్నారు, బాగా సందడిగా ఉంటుంది. పద వెళ్దాం. ఉమా కిందికి వెళ్ళగానే కావ్య తనకి అందరినీ పరిచయం చేసి అందరూ టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్న భోజనాలకు కావాల్సిన వాటిని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంతలో ఇదిగో అమ్మాయి, చెప్పండి. అక్కడ రేపు అందరికీ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాక్సులు తెచ్చారు, అందులో స్వీట్స్ పెట్టు. అలాగే అండి. మరికొంత దూరంలో తులసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఉమని చూపించి సైగ చేసింది. వాళ్ళు కూడా ఇంకా తులసి చెప్పినట్టుగానే మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంతలో కావ్య అక్కడికి రావడంతో, కావ్య నువ్వెందుకు వచ్చావు? వెళ్ళి పైన అన్నయ్య గదిలో రేపు మన వాళ్ళందరికీ ఇవ్వడానికి చీరలు పెట్టా, వెళ్ళి వాటిని బాగా సర్ది ఒక బ్యాగ్లో పెట్టు వెళ్ళు అన్నది తులసి. అమ్మా మళ్ళీ వెళ్తాలే, ఈ బాక్సులు కూడా చాలా ఉన్నాయిగా, అక్క ఒకటే ఎలా చేస్తుంది వీటిని? నువ్వెళ్ళు అన్నాగా, వెళ్ళు. నేను కూడా చేద్దామనుకున్నా కానీ నా కాలు చాలా నొప్పిగా ఉంటే ఇక్కడే కూర్చున్నాను, ఊరికే హర్పించుకు, వెళ్ళు అన్నది. సరే అక్క, నేను పైనే ఉంటాను, ఒకసారి పిలువు వస్తాను. సరే కావ్య, ఇంకా స్టార్ట్ చేయండి, కావ్య వెళ్ళిపోయింది అని సైగ చేసింది. వదిన, ఆ అమ్మాయి ఎవరక్కడ? ఎప్పుడూ చూడలేదే అని ఒక ఆవిడ అడిగింది. ఆ అమ్మాయా, మా అన్నయ్య కోడలు. మీ అన్నయ్య అంటే కావ్యని చేసుకోవాలనుకున్న అన్నయ్యే కదా? అవును. అమ్మాయి పద్ధతిగా ఉంది కదా, ఈ కాలం అమ్మాయి అయినా కూడా.
అవునవును, ఈ కాలం అమ్మాయిలంతే. ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో, ఎవరిని ఎలా దక్కించుకోవాలో బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అలా కాదులే. కొందరైతే ఎక్కడో ఉంటారు కానీ ఎక్కడో ఉన్న అబ్బాయిలను ప్రేమ దోమ అని వాళ్ళ చుట్టూ తిప్పుకొని అబ్బాయిలను వలలో వేసుకుని ప్రేమ పేరుతో షికాలు తిరుగుతూ ఉంటారు. ఆ అబ్బాయిలకు అర్థమైతే కదా. అసలు కొందరు చూడ్డానికి అలా ఉంటారు. లోపల ఎన్ని ప్లాన్స్ వేసి ఎన్ని ఆశలతో ఉన్న వాళ్ళకి నిరాశ మిగిల్చినా వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ ఆనందం ఎంతో కాలం వాళ్ళకు ఉండదులే అని. ఉమా లోపల బాధపడుతూ ఉంది. అవునవును వదిన, కొందరుంటారు అసలు వాళ్ళని కాదు, వాళ్ళ తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటే వీళ్ళు ఇలా ఉంటారు అసలు. అవును, వాళ్ళ ముఖం చూడాలన్నా కూడా చూడబుద్దే కాదు. ఏంటమ్మా, ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్, అక్కడ అంత పని పెట్టుకొని అని అంటాడు వికాస్. ఏం లేదులేరా అమ్మా, అన్నీ రెడీ అయ్యాయా? ఇంకా మధ్యాహ్నం భోజనం తయారైతే ఇంకా అందరూ తింటే ఒక పని అయిపోతుంది అంటాడు. సరేలే. ఉమా, మహి ఎక్కడున్నాడు? తెలీదన్నా, మీ దగ్గరికే వచ్చాడు కదా. అవును, నువ్వెందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అన్నయ్య. అవునా? కావ్య ఎక్కడా? పైన ఉంది. సరే. అలా అందరూ మధ్యాహ్నం ఉమా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. బంధువులు అందరూ ఒక్కొక్కరు రావడంతో ఇల్లు సందడిగా మారిపోయింది. ఏంటి ఉమా కనపడలేదు, ఎక్కడుంది తను? రేయ్ మహి, ఉమా ఎదురా? అమ్మ కావ్యతో ఉందనుకుంటా. ఉదయం నుండి నేను మండపం దగ్గరికి వెళ్ళా అమ్మా, అందుకే నాకు తెలియదు ఎక్కడుందో. నీకు బుద్ధుందా అసలు? ఉమకు ఎవరు తెలీదు, నువ్వు మాత్రం తనని ఒంటరిగా వదిలి అందరితో సంతోషంగా ఉన్నావా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు? పిన్ని ఉమని ఎలా చూసుకుంటుందో నీకు తెలీదు. అంతమంది ఉన్నా కూడా ఉమని అసలు వదలకుండా తనని చూసుకుంటూ ఉంది తెలుసా? అవునా? అది నేను చూస్తాలే ముందు. తనెక్కడుందో అసలు? కావ్య ఉమా ఎక్కడా? అమ్మ తనకు ఏదో పని చెప్పి ఉంటుంది అంటుంది కావ్య. ఏంటి, తనతో పని చేపిస్తుందా? ఏమో అత్త, నాకు తెలీదు ఎక్కడుందో. నేను స్నానానికి వెళ్ళాను. తను బహుశా అమ్మ గదిలో ఉందనుకుంటా. ఇంతమంది ఉన్నా అమ్మ వీళ్ళను పట్టించుకోకుండా గదిలో ఏం చేస్తూ ఉంది ఇంతకీ? మరోపక్క, ఇదిగో అమ్మాయి, నువ్వు నా గదికి ఒకసారి ఇలారా. ఈవిడ నన్ను పిలుస్తుందంటే గదిలో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో నన్ను బాధ పెట్టడానికి. ఇదిగో అమ్మాయి, నాకు చాలా నొప్పిగా ఉంది కాలు, అందుకే నువ్వు ఆయిల్తో కొద్దిగా నా కాలు మీద రాయ్. అలాగే అండి అంటుంది ఉమా. రాయ్, దాంట్లో చెయ్యి పెట్టగానే నీ చెయ్యి అవుతుంది చూడు. ఏంటి చూస్తున్నావు? రాయ్. ఓ, నేను ఈమెకి ఎందుకు రాయాలి అనుకుంటున్నావు కదా. నువ్వేం వద్దులే, నేను నా కావ్యని పిలుస్తాను. అయ్యో అదేం లేదు, నేను రాస్తాలేండి, కాలు ఇక్కడ పెట్టండి. అబ్బా ఇది చాలా చాలా వేడిగా ఉంది, చెయ్యి మొత్తం మంటగా ఉంది. అవునా? ఇది మూలికలతో చేసింది, అలాగే ఉంటుంది. నువ్వు రాయి. చాలా మంటగా ఉంది అంటే మళ్ళీ రాయమంటున్నారేంటి ఈవిడ? ఇది చాలా చాలా వేడిగా ఉంది, మళ్ళీ ఇంకోసారి దీనిలో చెయ్యి ఎలా పెట్టాలి? ఏంటమ్మాయి ఆలోచిస్తున్నావు? అదేంటి కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి? కావ్య రోజు రాస్తుంది నాకు. నీకెందుకంత మంటగా ఉంది? ఎందుకో నేను చెప్పనా? మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఇలానే ఉంటాయి. అబ్బాయిలను వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నంత సులభం కాదు ఇలా సపర్యలు చేయడం, అర్థమైందా? జరుగు అంటూ కోపంగా, నిన్ను ఇలానే వదిలేస్తాను అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను అంటూ ఆడున్న నూనె గిన్నె మొత్తం ఒలికించింది. అయ్యో, మొత్తం చేతి మీద పడిందా? చూసుకోలేదే, నీ చెయ్యి అక్కడుందని ఏమనుకోకు అంటూ వెళ్ళిపోయింది. అబ్బా అమ్మా, ఏంటిది? అక్కడున్న ఆయిల్ వచ్చి నా చేతి మీద ఎలా పడింది అసలు? ముందు వెళ్ళి చల్లనీటితో కడుక్కోవాలి. అబ్బా, చాలా మంటగా ఉంది. నాకు తెలుసు ఆవిడ ఇదంతా కావాలని ఇలా చేసిందని అనుకుంటూ ఉమా బాధపడుతుంది. అత్త ఇక్కడ కూడా లేరు. అమ్మ అక్క బహుశా తన గదిలో ఉందేమో, చూద్దాం పద. అత్త ఇక్కడ అక్క తన గదిలో ఉంది. ఉమా అటువైపుకి తిరిగి, ఏం చేస్తున్నావు? అమ్మో, అత్తయ్య వచ్చేశారు. నేను ఏడుస్తున్నది నా చేతిని చూస్తే ఇంకా ఏమన్నా ఉందా? అసలు పిన్నితో గొడవ పెట్టుకుంటే మళ్ళీ నా వల్ల గొడవ జరిగితే మహి అసలు నన్ను క్షమించడు. మరీ చెప్పాడు కదా, ముందు కళ్ళు తెరుచుకుని నార్మల్గా కనిపించాలి. ఉమా పిలుస్తుంది నిన్నే, అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదత్తయ్య, ఏదో చూస్తున్నానంతే. అవునా? సరే, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య, మీరు ఇప్పుడేనా రావడం? మామయ్య ఎక్కడున్నారు? బయట ఉన్నారు, పదా వెళ్దాం, నిన్ను చూడాలని అన్నారు. కావ్య, ఒక్క నిమిషం, నువ్వు వెళ్తూ ఉండు, వస్తాను. సరే అత్త. ఉమా ఇలారా. తులసి ఏమనలేదు కదా నిన్ను? ఏమనలేదు అత్తయ్య, చాలా బాగా చూసుకున్నారు నన్ను. మహి అంటే తనకి చాలా ఇష్టం, అందుకే మహి భార్యగా నన్ను బాగా చూసుకున్నారు. అవునా? చాలా భయపడ్డా ఏమంటుందో ఏమో అని ఆ రాక్షసి. పోనీలే ఉండు, నీకోసం ఒకటి తెచ్చాను. ఎలా ఉంది ఇది? బాగుంది అత్తయ్య, కానీ మీరు కూడా అచ్చం ఇలాంటిదే వేసుకున్నారే.
అవును, ఇది మహి శాలరీతో మొదటిసారి నాకు తనకు కాబోయే భార్యకని అచ్చం 2 అలాంటివే కొన్నాడు. తను నాతో ఏమన్నాడో తెలుసా? అమ్మా, నువ్వు నా భార్య ఒకేసారి వేసుకోవాలి అని ఇప్పటిదాకా వేసుకుని ఇవ్వలేదు నన్ను. ఎలాగో నువ్వు ఇక్కడే ఉన్నావని నీకు తెచ్చా అంటూ అటు తిరుగు వేస్తాను. అయ్యో, మీకెలా చెప్పాలి? ఇవి నా కోసం కాదు. ఇప్పుడు నేను వేసుకుంటే ఆయన ఏమంటాడు? వద్దు అంటే అత్తయ్య ఏమంటారు? ఉమా, నీకు చాలా బాగుంది. సరే వెళ్దాం పదా. అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. సరే త్వరగా రా, అందరూ అడుగుతున్నారు నిన్ను. అత్తయ్య వెళ్ళారు, నేను దీన్ని తీయడం మంచిది, లేకపోతే అదే ఆయన చూసి నన్ను అనడం, నేను బాధపడడం అవసరమా? నాకు ఇవన్నీ తీసి పర్సులో వేస్తా. అత్తయ్య అడిగితే ఏదో ఒకటి చెప్తాలే అనుకుంటూ ఉంది ఉమా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.